మన తెలంగాణలో సుక్క ముక్క ఎంత ఫేమసో బిర్యానీ కూడా అంతే ఫేమస్. జర్ర చిల్లైనాక బిర్యానీతోని తిని కొద్దిసేపు కునికేస్తే పానం నిమ్మలంగా ఉంటుంది. కానీ ఊకే చికెన్ బిర్యానీతో తినాలంటే నోరు కొడుతుంది. అందుకే ఇప్పుడు మీకు చాలా ఈజీగా మటన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలనో చూపిస్తా. అన్నిటికంటే ముందు ఇట్లా బ్రౌన్ కలర్లో ఆనియన్స్ గోలించి సైడ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇట్లా రెడీగా పెట్టుకొని మటన్ మ్యారినేషన్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మటన్ క్వాంటిటీకి కావాల్సినంత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. స్లైస్డ్ గ్రీన్ మిర్చి వేసి మిక్సింగ్ స్టార్ట్ చేయాలి. ఇట్లా డ్రైగా మిక్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు యాడ్ చేసిన ప్రతి ఐటమ్ ముక్కకు పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. ఇప్పుడు కొంచెం షాజీరా, లవంగం, యాలకులు, ఉప్పు, గరం మసాలా, మటన్ బిర్యానీ మసాలా లిమిటెడ్గా వేసుకుంటే మంచిది. చాలామంది ఎన్నిసార్లు బిర్యానీ ట్రై చేసినా పర్ఫెక్ట్గా రాదు. రీజన్ మ్యారినేట్ చేసామా, పొయ్యి మీద బిర్యానీ వేసినామా అన్నట్టే చేస్తారు. బిర్యానీ చేయడం కూడా ఒక ఆర్ట్, అది అందరికీ పర్ఫెక్ట్గా సెట్ కాదు. అందుకే ఇనీషియల్గా మీట్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పెరుగు వేసి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. గడ్డ పెరుగుకి బదులు వాటర్ యాడ్ చేసిన థిక్ గ్రేవీలా ఉండే పెరుగు యూజ్ చేస్తే బాగుంటుంది. బిర్యానీకి ఫ్లేవర్ యాడ్ చేసేది ఈ రెండు. మ్యారినేషన్లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల బిర్యానీ టేస్టీగా, టెండర్గా చేస్తూ మాయిశ్చర్ రిటెన్షన్గా పనిచేస్తుంది. అందుకే మనకి బిర్యానీ అన్ని రెస్టారెంట్స్లో, హోటల్స్లో నచ్చదు. మనకి ఫలానా రెస్టారెంట్లో బిర్యానీ తింటేనే తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ పెట్టి అందులో ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ ఐటమ్స్తో పాటు ఆల్రెడీ మనం 1 అవర్ మ్యారినేట్ చేసిన మటన్ వేయాలి. మటన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అదేంది రెస్టారెంట్లో కుక్కర్ యూజ్ చేయరు కదా అంటే, వాళ్ళు యూజ్ చేసే మటన్ జస్ట్ 8 to 12 kgs ఉండే లేతది. మనం షాప్ నుండి తెచ్చుకునే మటన్ ఖచ్చితంగా 15+ kgs ఉంటుంది. సో మినిమం 5 విజిల్స్ పెట్టుకోవాలి. అట్లయితేనే మటన్ అనేది టెండర్గా ఉడుకుతుంది అండ్ బిర్యానీ కూడా మనకు తొందరగా అవుతుంది. ఇప్పుడు మటన్ ఉడికేలోపు మనం బిర్యానీ రైస్ చేయడానికి రైస్ క్వాంటిటీకి 3 times పెద్దగా ఉండే గంజులో రైస్కి 2 times వాటర్ యాడ్ చేసి బగారా అన్నం చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. మీకు బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ షార్ట్ వీడియోలో పెట్టి లింక్ కామెంట్స్లో పెట్టాను, చూడండి. రైస్ 70% బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మనం రైస్ని మటన్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం.
ఇప్పుడు మన మటన్ రెడీ అయింది. ఇప్పుడు 70% బాయిల్ అయిన రైస్ని మటన్ మీద ఫస్ట్ లేయర్గా వేయాలి. నెక్స్ట్ 80%, లాస్ట్లో 90% బాయిల్ అయిన రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ప్రతి లేయర్లో ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేస్తే రైస్కి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇలా పైన ఉన్న లేయర్ ఆఫ్ రైస్ దాని కింద లేయర్ కంటే ఎక్కువగా కుక్ అయి ఉంటుంది. సో టాప్ లేయర్లో యాడ్ చేసిన రైస్ కుక్ అయ్యే లోపు మనకు బిర్యానీ రెడీ అవుతుంది. ఇది బిర్యానీ చేసే ప్రొసీజర్. ఇలా రైస్ని లేయర్స్గా వేసుకొని ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసి కొంచెం నెయ్యి అండ్ కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్కి బదులు కుంకుమ పువ్వు సోక్ చేసిన వాటర్ యాడ్ చేస్తే మంచిది. అండ్ ఒక విజిల్ వచ్చాక కుక్కర్ని ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ మటన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇలా మటన్ బిర్యానీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.